సంవత్సరం ఎన్ని సంవత్సరాలా కనిపించిందో తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా? ఇంటికి వెళ్తా ఉంటాయా? ఏమిటి ఇంత రాత్రి? రాత్రి దివ్యమైనటువంటి ముహూర్తం. వెళ్ళిపోతామంటే ముహూర్తం అంటారేమిటండి? ఏమిటే నువ్వు అనేది? ఏడాది తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు నీకు? ఏమిటండి కంగారు? పడేది కొత్త పెళ్లి కొడుకు, మనం తొందర పడుతున్నాం. సరే, నాకెంది ఇచ్చారో నాకు చూడు, నీకేంది ఇచ్చారు? ఇది నీకు తీసుకొచ్చా. ఇదేంటి? నాకు ఐస్ వాటర్ కావాలి అనేది నువ్వే. ఫ్రిడ్జ్ కూడా మనం గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చా. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. అదేమిటి? అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాను. రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజొచ్చండికి 1 పావు కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్కి తీసుకున్నట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. బాగుందండి. బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకోవచ్చు. అబ్బా ఉండండి. ఉండేది అబ్బా ఇదెక్కడ? ఆహా, ఇజ్జుతున్నాడుగా ఇద్దరు అంటున్నావు. బాగుందా? బాగుంటుంది. నీ మొహం బ్రహ్మాండంగా ఉంటాను. ఎక్కడిది ఏమిటండి? కొన్నావు. మరి పుణ్యానికి వస్తుందా ఏమిటి? 1500. 1500? అంటే అప్పులు తెచ్చేసి నిల్వ పడ్డాం అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ, ఒకవైపు నీకు దూరంగా ఉంటున్నందుకు బాధపడ్డా, మరోవైపు మన అప్పులన్నీ తీరిపోతున్నందుకు ఎంత సంతోషించానో తెలుసా? ఇక మనకు నయా పైస కూడా అప్పు లేదు. ఏమండి, ఒక మాట చెప్తాను, కోపగించకూడదు. నో కోపాలు, నో తాపాలు. చెప్పే. అప్పులు అప్పులు తీర్చలేదండి. తీర్చలేదా? ఎందుకని? డబ్బు పంపించానుగా. పంపించారు, కానీ అత్తయ్య పూజలు, నోములు, చీరలు, నగలు. ఏమండి, కోపం వచ్చిందా? లేదు, ఏడుపు వచ్చింది. బొంబాయి నుంచి ఎంత హుషారుగా వచ్చాను, అంత నీరు కాలిపోయాను. నీ డబ్బు ఖర్చు పెట్టాననేగా? కాదు, మన అప్పు తీరలేదని. నేను తీరుస్తానండి. అరుణ, ఏమండి మాట? నీ డబ్బు నా డబ్బు ఉందా? నీ అప్పులు నా అప్పులు ఉన్నాయి. డబ్బులు అప్పులు ఎప్పుడు ఉండేవిగా. ఏమండి, అసలు నేనేం చేశానని? తిన్నానా ఎక్కడైనా బాధేశారా? చచ్చి బతికాను కదా అని మొక్కుకున్నారట, పూజలు చేయించాను. అది తప్ప? మా అకౌంట్లో బాగాలేదంటే మందులు ఇప్పించాను. అదే తప్పేనా? కొత్త చీరలు బాగున్నాయంటే కొనుక్కున్నాను. పెళ్ళైన తర్వాత తొలెత్తు బంగారం కూడా లేదంటారు కదా అని నెక్లెస్ మీద ఆశపడ్డాను. అంత మాత్రానికి మీ హుషారంతా పాడైపోవాలా? అంత మాత్రానికి అంత కోపం ఎంత బాగా పడిపోవాలా? నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? బాంబే వెళ్ళిందో నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? రోజు రోజుకి మన అప్పులు వడ్డీతో రెట్టింపు అవుతాయన్న ఆలోచన కూడా లేకుండా ఈ నగలో చీరలు కొనడానికి నీకు మనసులో వచ్చిందని అడగడం తప్ప? కాదులేండి, తప్పంతా నాదే. తక్కువ నోళ్ళు లేచి లేని దానికి ప్రాకులాడితే ఎక్కడి నుంచి వస్తుంది? లెక్కేసుకున్నందుకు సంతోషిస్తారనుకున్నాను, ఇంత రాజాంతం చేస్తారనుకోలేదు. అయినా ఈ మొత్తానికి చీరలు నెట్లకు తక్కువైనట్టు. అరుణ, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేను అనేది అర్థం చేసుకో. చూడు, 10 రూపాయలు సంపాదిస్తూ 9 రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పలేదు. కానీ 9 రూపాయలు సంపాదిస్తూ 10 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పు కాదు. మన అప్పులన్నీ తీరిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు నాకు బాధ ఉండేది కాదు. పైగా మన అప్పులు తీర్చుకోవడానికి ఇంతకన్నా మళ్ళీ మంచి అవకాశం వస్తుందో చెప్పు. కూర్చో. చూడు, నువ్వు చీర కట్టుకోవటం నా కోసం కాదా? నగలు పెట్టుకోవటం నా కోసం కాదా? అరుణ, ఎవరైనా వింటే ఏమనుకుంటారో తెలుసా? ఈ మొగుడు పెళ్ళాలకి ఇదే మొదటి రాత్రి కావాలు, పెళ్ళాం బెదిరిపోయి ఏడుస్తుంది అనుకుంటారు. నువ్వే కాపాడాలి.